హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్ట్ దాడి చేశారు అని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. సో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది అక్కడ అంటే ఏం చెప్తారు? కాశ్మీర్ గురించి చెప్పుకోవాలి మనకు కాశ్మీర్ అనేది మన దేశం గర్వించదగ్గ ఒక అందమైన ప్రదేశం. అలాగే రక్తసిక్తమైన ప్రదేశం కూడా. ఎప్పుడు కాశ్మీర్ అంటానే ఒక పక్క ప్రకృతి అందాలు, ఒక పక్క దారుణమైన ఘటనలు జరిగే ప్రాంతం అది. అందరూ ఈ మధ్య కాలంలో ఉగ్రవాదం తగ్గిపోయింది, ఏం ఉగ్రవాద సంఘటనలు జరగడం లేదు అని అంటే అడపాదడప ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి జరుగుతుంది, ప్రశాంతంగానే ఉంది. అలాంటి ప్రశాంత సమయంలో ఇప్పుడు ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య జరగడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. చాలామంది హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ అంతా దీని మీద స్పందిస్తున్నారు. అయితే ఈ విషయానికి వస్తే మామూలుగా ఇప్పుడు సమ్మర్ మొదలైంది. మనకు బాగా ఎండలు ఉంటాయి. సేద తీరడానికి ఒక మంచి ప్రదేశానికి వెళ్దాము అని పర్యాటకులంతా అక్కడ పహల్గామ్ అనే ఒక ఊరు, ఆ ప్రాంతం పేరు పహల్గామ్. ఆ పహల్గామ్లో చాలా కనువిందు చేసే అందాలు అంటే అక్కడ పోయి మనం ఏం చేస్తా, పర్యాటకులు అక్కడ పోయి అన్నీ చూసుకోవడం, ఫోటోలు తీసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటి టైంలో ఉగ్రవాదులు సైనికుల దుస్తులో వచ్చేసి రౌండప్ చేసి కాలుస్తే 27 మంది స్పాట్ డెడ్, 20 మంది గాయపడ్డారు. అయితే ఈ కాల్పులు విన్న సైనికులు అప్రమత్తమయ్యారు. మామూలుగా రక్షణ చర్యలు జరపాలన్నా కూడా అక్కడికి కాలినడకన రావాల్సిందే, వెహికల్స్ పోయేదానికి అలవ్ లేదు. కాబట్టి వీళ్ళు అప్రమత్తమై అప్పుడప్పుడు విమానాలను తీసుకుని వచ్చి, హెలికాప్టర్లను తీసుకొచ్చి వీళ్ళందరినీ, గాయపడ్డ వాళ్ళని తరలించి ఉగ్రవాదుల కోసం మామూలుగా వెతకడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ఉగ్రవాదులు ఉన్నటువంటి దాడి చేశారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కానుంది. అమర్నాథ్ యాత్ర అంటే తెలుసు కదా, ప్రపంచవ్యాప్తంగా చాలామంది భక్తులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. చాలా చాలా భక్తి శ్రద్ధలతో అక్కడికి పోవడం ప్రమాదం అని తెలిసినా కూడా, ఇంతకుముందు పోయినప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయారు, భూకంపాలు వచ్చాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయినా కూడా సంవత్సరానికి అమర్నాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడం కోసం ఉగ్రవాదులు ఈ చర్య చేశారు. అది కాకుండా ఉగ్రవాదులు తగ్గిపోయారు, ఉగ్రవాదుల నుంచి ఎలాంటి మనకు ప్రమాదం లేదు అని ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న టైంలో ఇలాంటిది జరగడం అనేది చాలా శోచనీయం. అసలు వాళ్ళకేం సంబంధం పాపం? చచ్చిపోయిన వాళ్ళు చూడడానికి, సేద్యడానికి వస్తే వాళ్ళ మీద అసలు చాలా దారుణమైన, క్రూరమైన చర్య ఇది. యావత్ మానవ ప్రపంచం అంతా ఖండించాల్సింది. స్వేచ్ఛగా లేకుండా ఎట్లా ఎవరన్నా ఆనందపడుతుంటే వాళ్ళను కాల్చి చంపితే చాలా దారుణమైంది కదా ఇది. ఈ దుర్ఘటన మీద మన చిరంజీవి స్పందించాడు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సోను సూదు, అక్షయ్ కుమార్, సంజయ్ దత్, మాన్వీ కపూర్ వీళ్ళందరూ స్పందించారనమాట. ఇలాంటిది జరగకుండా మనం కాశ్మీర్ ఎప్పుడు శాంతి భద్రతలు నెలకొంటాయో తెలియదు. ఉమర్ అబ్దుల్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఖండించే ముందే పర్యావరణకు రక్షణ కల్పించాలి, జరగకుండా చూసుకోవాలి. లేదంటే అట్లీస్ట్ వాళ్ళకి ఏదో ఒక సెక్యూరిటీ ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు కూడా అంటే ఎప్పుడు అక్కడే అవుతున్నాయని అంటే ఎంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా, ఉగ్రవాదులు కూడా ఏమార్చుతారు అనమాట. ఏమార్చి లేరులే ఉగ్రవాదులు అనుకున్నప్పుడు మేమున్నాం అని చాటి చెప్పుకునే వాళ్ళ కోసం ఇలాంటి అమాయకులను వాళ్ళు తీసుకుంటారు. ఆ ఉగ్రవాదం అనేది దేశానికి పెట్టిన పెద్ద చెద వంటిది. అసలు దాన్ని పెంచి పోషించే చాలా దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకు తెలివి ఉండాలి. అందరం మనుషులమే కదా, మనుషులుగా పుడతాం, మనుషులుగా చచ్చిపోతాం. ఒకరిని చంపే హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు వాళ్ళు నీకు సంబంధమే లేదు. నేను ఉగ్రవాదానికి అడ్డు వచ్చారా వాళ్ళు? సంబంధం లేని అమాయకులను చంపడం అనేది చాలా దారుణమైన విషయం.